పాసురాన్ని మరి మనం చెప్పుకుందాం. ఒకసారి అంటాం, మరి అందరం అందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం கரவைகள் பின் சென்று கானம் சேர்ந்து உண்போம் அறிவொன்றும் இல்லாத ஆய்குலத்து உந்தனை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறை ஒன்றும் இல்லாத கோவிந்தா உந்தன்னோடு உறவேல் நமக்கு இங்கு ஒழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை சிறு பேர் அழைத்தனவும் சீரி அருளாதே. இறைவா நீ தாராய் பறை ఏలోరెంబావాయి. చాలాసేపు అయిపోయింది పాప మిమ్మల్ని కూర్చోబెట్టి. సంక్షిప్తంగా తాత్పర్యం మాత్రం చెప్పేస్తా. మన వాళ్ళంతా మొట్టమొదటి ఏం డిక్లేర్ చేయాలని చెప్పుకున్నాం మనం? మేమార్జించుకున్నదంటూ మా దగ్గర ఏమీ లేదు. స్వనికర్ష అనుసంధానం అంటారు దాన్ని, నైత్యానుసంధానము అని దానికి పేరు పెట్టారండి. ఆయన అడుగుతాడు, పరీక్ష చేస్తాడేమో, మీ దగ్గర ఏదైనా ఆర్జించుకున్న కర్మ ఉందా, జ్ఞానం ఉందా, భక్తి ఉందా, ప్రపత్తి ఉందా, శరణాగతి ఉందా, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ మంచివేనండి. ఉన్నాయన్నామంటే పడ్డామన్నమాట పప్పులో. అంచేత లేవనాలి. మరి లేవంటే అయితే వెళ్ళండి అంటాడు. ఉన్నాయి అనాలి. ఏం ఉన్నాయనో ఎలా ఉన్నాయనో ఆండాళితో చెప్తోంది. మొట్టమొదటి మా దగ్గర కర్మయోగం లేదు. కర్మయోగం ఎలా వస్తుంది? పనిని బట్టి వస్తుంది. పని ఏ పని? నీ యొక్క పుట్టుకకి సంబంధించి ఏదో ఒక్కొక్క పని నీకు చెప్తారు. ఆ పనిని నువ్వు చేయాలి. మాకు చెప్పిన పని ఏంది? మేమంట యాదవులం, గొల్ల వంశంలో పుట్టాం కనుక పశువుల్ని మేపుకోవడం మాకందరికీ పని. మా అందరికీ ముందు నడిచేవి పశువులు, వాటి వెంట మేము నడుస్తూ ఉంటాం. ముందు నడిచేవాడిని ఏమంటారు? ముందు నడిచేవాడిని లీడర్, వెనక నడిచేవాడిని ఫాలోయర్స్. లీడర్ అంటే పెద్దోడు, వెనక నడిచేవాళ్ళంతా శిష్యులు, అంటే వాడు ఫాలోయర్స్. లీడర్ ఎప్పుడు గొప్పవాడు అవ్వాలి, శిష్యులంతా అంతకంటే కొంచెం ఏదో ఒక మెట్టు కొంచెం తక్కువలో ఉంటారండి. మాకు ముందర నడిచే గురువులు ఎవరో తెలిసిన? మాకు కర్మ లేదయా, కర్మానుష్ఠానం మా దగ్గర ఏమీ లేదు. ఎందుకనంటే అసలు కర్మ అనేది మాకు లభించడానికి తగినటువంటి అవకాశమే లేదు. మేము చేసే పని ఏంటి? కరవైగళ్ పిన్ సెన్రు. కరవైగళ్ అంటే పాలిచ్చే ఆవులు అని అర్థం అండి. పాలిచ్చే ఆవులనే మేము మేపుకుంటూ ఉంటాం. ఆవుల కోసం కాదండి, పాల కోసం. అంటే మా బతుకు తెరువు కోసం బతికేవాళ్ళం మేము తప్ప ఏదో ఉద్ధరణ కోసం బతికేటోళ్ళం కావండి మేము. కరవైగళ్ పాలిచ్చేటటువంటి ఆవులైతే వాటికి పిన్ సెన్రు, వాటికి వెనకాతల పడి సాగుతూ ఉంటాం మేము. మాకు లీడర్స్ ఆవులైతే, పశువులైతే పశువుల వెంట పడి తిరిగే మాకు కర్మేం వస్తుందా? పశువులే జ్ఞానశూన్యము అని అంటుంటారు కదండి. జ్ఞానేన హీనః పశుభిః సమానః. జ్ఞానం లేనివాడంటే పశువులతో సమానం అంటుంటారు. అంటే అవి జ్ఞానం పెద్ద అంత ఉండదు అని ఆ ఉద్దేశంతో కాబోలు. మరి వాటి వెంట మేము తిరుగుతున్నాం అంటే మాకెక్కడ ఉంటుందని అర్థం. మాకు కర్మానుష్ఠానం మాకేం వస్తుందని అర్థం.
చేత మాకు కర్మానుష్ఠానం లేదయా. కరవైగల్ పిన్సెన్రు, వాటి వెంటపడి తిరుగుతూ ఉంటాం, ఇది మేము చేసే పని. రెండవది కానం సేరుందు, తిరిగే ఏమైనా పోనీ ఎక్కడ ఏ గుళ్ళో గోపురాల్లో తిరిగితే పుణ్యం పురుషార్థం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మేము గుళ్ళు గోపురాలు ఎప్పుడు తిరగం, క్షేత్రాలకి తీర్థాలకి ఎప్పుడు పోవం. మేము చేసే పని ఏంటి, పశువులు ఎక్కడికి పోతే వాటి వెంటబడి మేము కూడా అవి ఎక్కడికి పోతాయి, అడవులకి పోతాయి గడ్డి మేయటానికి, మేము కూడా అక్కడికే పోతాం. మేము ఉత్త అడవులకి పెడతాం. పోనీ అడవులైనా ఏ నైమిషారణ్యమో బదరికారణ్యమో ఇలాంటివి ఏమైనా అయితే అది మళ్ళీ క్షేత్రం కనుక పుణ్యం రావచ్చు. అలాంటి అడవులకు కూడా మేము పోం. ఎందుకు, ఏ రకంగానూ ఇతరత్ర యోగ్యతలు లేనటువంటి ఉత్త గడ్డి మాత్రమే పశువులకి దొరికే అడవులేవో వాటికి వెంటపడి మేము అక్కడికి పోతూ ఉంటాం. పోనీ ఏం చేస్తుంటాం, పిన్ సెన్రు కానం సేర్ందు ఉణ్బోం, తిండి కోసం పోతుంటాం మేము. ఆ తినేటప్పుడు కూడా నడుస్తూ తింటూ ఉంటాం మేము. అంటే తిండి క్రమం కూడా మాకు తెలియదు. కూర్చుని తినాలో తెలియదు, నించుని తినకూడదుటండి, కూర్చుని తినాలటండి. ఆ కూర్చుని తినేది కూడా చైర్లో కూర్చుని తినకూడదుటండి. చక్కగా హాయిగా నేల మీద బాసం పీఠం వేసుకొని చక్కగా తినడం ఆరోగ్యానికి మంచిదని చెప్తుంటారండి ఇదివరకు రోజుల్లో. సరే, ఇంక తర్వాత వాళ్ళ అదృష్టం అనుకోండి. అది ఆ కూర్చునేటప్పుడు కూడా మళ్ళీ తూర్పుకు తిరగాల, ఉత్తరానికి తిరగాల, దక్షిణానికి తిరిగితే తప్పుటండి, పశ్చిమానికి తిరిగితే తప్పుట. ఇది ఒక నియమం అండి. మళ్ళీ తినేటప్పుడు కూడా 1,000,000 నియమాలు ఉన్నాయండి. ఆహార శుద్ధి లేనిదే మానస శుద్ధి ఏర్పడదు. మానసికమైనటువంటి శుద్ధి ఏర్పడేదే బుద్ధి కుదురుండదు. బుద్ధి కుదురుంటే తప్ప వీడికి మంచి పనుల మీద దృష్టి మారలదు. మాకు మంచి పనుల మీద దృష్టి మారాల్చడానికి అవసరమైనటువంటి మొట్టమొదటి స్టెప్ అయిన తిండి శుద్ధే మాకు లేదు. పైగా మేము తినేవన్నీ కూడా చక్కగా పరిపూర్ణమైనటువంటి శుద్ధమైనటువంటి ఆహారాల సర్దికూడు మేము తినేది. ఇంక మాకు నిష్ట ఎక్కడ కుదురుతుందా. కానం సేర్ందు ఉణ్బోం, అంచేత కర్మానుష్ఠానం చేయడానికి తగినటువంటి ఏదో పొద్దున లేచి ప్రాతస్మరణీయము చేసి చక్కగా యోగాభ్యాసము చేసి స్నానమాచరించి సంధ్యావందనము చేసుకొని సమిదాధానము చేసుకొని అప్పుడు చక్కటి ప్రార్థనలు చేసుకొని తిరువారాధనము చేసుకొని భగవంతుడికి నివేదనము చేసి శేషప్రసాదమును ఏమీ లేవు మాకు ఇందులో. లేవడం పశువులు వెంటపడి పోతూ ఉండడమే, అక్కడికి పోతూ తినడమే. ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తింటాం. పశువులకి పెట్టి అవి తిన్నాక తినే బతుకు మాది. ఇది మా స్థితి. మాకు ఇంకా కర్మ ఎక్కడ ఉంటుంది మాకు. మా దగ్గర కర్మయోగము 0. అరివొన్రుం ఇల్లాద ఆయికులత్, మేము పుట్టింది ఎక్కడ, గొల్ల కులంలో పుట్టాం మేము. మరి మాకు ఉండేటటువంటి జ్ఞానమా నితరాం లేదు. అసలు కర్మ వల్ల జ్ఞానం కలగాలండి. జ్ఞానం ఏర్పడాలంటే కర్మానుష్ఠానం సవ్యంగా చేస్తే, ఇందాక మీకు చెప్పాను చూడండి, లోపల పొరలుగా పేరుకున్నటువంటి దోషాలు ఉన్నాయి. ఈ దోషములు తొలగాలంటే కర్మాచరణ వల్లే దోషములు దొరుకుతాయి. జ్ఞానం వల్ల జ్ఞానం రాదండి, కర్మ వల్ల జ్ఞానం వస్తుంది. ఇప్పుడు రోగం వచ్చిన వాడికి రోగం పోవాలంటే తెలివి ఉంటే రోగం పోతుందండి, అయితే చేయాల్సిన పనులు చేస్తే రోగం పోతుందా? చేయాల్సిన పనులంటే మందు తీసుకోవాలి, సమయానికి మందు వేసుకోవాలి, అప్పుడు రోగం పోతుందండి. లేకపోతే నాకు రోగం వచ్చను పోవలను, రోగం వచ్చను పోవలను, రోగం వచ్చను పోవలను, రోగం వచ్చను పోవలను. తపస్సు చేస్తే జపం చేస్తే వీడికి తెలివి పెరిగితే రోగం పోతుందా? జ్ఞానం ఎప్పుడు జ్ఞానం వల్ల శుద్ధం కాదు, జ్ఞానము తను చేసే ఆచరించే కర్మ వల్ల శుద్ధమవుతుందండి. ఈ కర్మకి తగిన జ్ఞానం మొట్టమొదటి ఏర్పడాలి. కొంత జ్ఞానం కర్మ ఆచరింపచేసే జ్ఞానం ఏర్పడాలి. దానివల్ల కర్మలు చేయడంలో నేర్పరితనం కలగాలి. ఆ కర్మలు సవ్యంగా నేర్స్తే ఫలసంగ కర్తృత్వ త్యాగపూర్వకముగా అంటుంటా పెద్ద టెక్నికల్గాను. అంటే చేసేది వాడు చేయిస్తున్నాడనే జ్ఞానం కలిగి చేస్తే అప్పుడు దానివల్ల జ్ఞానం పుట్టటానికి ఉండే అడ్లు పోయి అప్పుడు జ్ఞానం పుట్టి అది పెరిగి అది బాగా సాగితే ప్రేమ పుట్టడానికి ఉండే అడ్లు పోయి ప్రేమ పుట్టి అది బాగా పండితే
అప్పుడు అది భక్తి అవుతుందండి. మొదటి స్టెప్ ఏమిటి? అది 1వ తరగతి చేయాల్సినటువంటి పనులు. ఇప్పుడు మాకు చేసే పనులు చేసి దానికి ఇంకా ముందు ఉండేటువంటిది ప్రీ స్కూలు, తినే తిండి. అందుకే మన వాళ్ళు తిండికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారండి. మా దగ్గర అసలు తిండి శుద్ధే లేదు, ఇంకా మా కర్మ ఎక్కడ వస్తుంది? కర్మ లేనప్పుడు జ్ఞానం వచ్చే ఛాన్స్ ఏది? అంచేత అరివు అంటే జ్ఞానం. అరివు ఇల్లాదా, మాకు అరివు ఏం లేదే, జ్ఞానం లేదే. పోన్లేండి, ఇప్పుడు మీకు లేకపోయినా పూర్వజన్మ నుంచి ఏదో కొంచెం వచ్చి ఉండొచ్చు కదా. అరివొన్రుం ఇల్లాదా, పూర్వజన్మలోంచి కూడా మాకేం లేదు. ఎందుకంటే కొంతమందికి విదురుడని ఓ మహానుభావుడు ఉన్నాడండి. ఆయన పుట్టింది మామూలు జన్మే, కానీ ఆయనకి పూర్వజన్మ సంస్కారం బోల్డ్ అంతా వచ్చి ఉండడం చేత ఈ జన్మలో గొప్పవాడైపోయాడు. ధర్మవ్యాధుడని ఒక ఆయన ఉండేవాడండి. మాంస విక్రయణం చేసుకునేవాడండి. కానీ పెద్ద పెద్ద గడ్డాలు మీసాలు పెరిగిపోయిన వాళ్ళంతా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి తమకు కలిగినటువంటి రకరకాల శాస్త్రీయమైనటువంటి డౌట్స్ క్లారిఫై చేసు మాంసం అమ్ముకునేవాడండి. అంటే ఆయనకి ఈ జన్మలో వచ్చింది కాదు, అది ఎక్కడి నుంచో క్యారీడ్ ఫార్వర్డ్ అనమాట అండి అది. అంచేత మీకు కూడా అట్లాంటిది ఉండొచ్చు కదరా, జ్ఞానం ఉండొచ్చు కదా అన్నట్టండి ఆయన. అరివు ఒన్రుం ఇల్లాదా, అసలు అట్లాంటిది మాకు ఎక్కడి నుంచి వెనక నుంచి ఇతర జన్మల్లోంచి కూడా రావడానికి ఛాన్స్ లేని ఆ ఇక్కులత్. మా అంతా కూడా ఈ యాదవ కులంలో పుట్టామయా. నిజమా? అవును. అయితే మీకు కర్మ లేదా? జ్ఞానం లేదు. పోనీ భక్తి, కర్మ జ్ఞానం లేకపోతే వీటి వల్ల కలగాల్సింది భక్తి కదా. ఇవే లేవంటే ఇంక అది ఎక్కడి నుంచి వస్తుంది? అంచేత భక్తి కూడా మాకు లేదు. నిజంగా లేవా? ఓకే, చాలా బాగుంది. మరైతే వెళ్ళండి, ఇంకెందుకు వచ్చినట్టు ఇక్కడికి? పెద్ద ఏదో సాధిద్దామని వచ్చారు ఇక్కడ. ఏమంటే మీరు జేబులో ఏం పైసా పెట్టుకోకుండా ఏదో 5 స్టార్ హోటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాడిని తలుపు తీయమంటే తీస్తాటండి మీకు? నో. మరి ఏం లేకుండా ఏం చేద్దామని, ఏం ఉద్ధరిద్దామని వచ్చారు మీరు ఇక్కడికి అంటే మన వాళ్ళు చెప్తున్నారండి, స్వామి మేమంటూ తెచ్చుకున్నది మాకేం లేదు, కానీ నిజానికి పుణ్యం అనేది మా కోసం నడిచి మా ఊరు వచ్చింది. జైల్లో పుట్టింది అక్కడ, కానీ జైల్లో ఉండలే. మా కోసమని మా ఊరికి నడిచి వచ్చింది. రాత్రికి రాత్రిని నడిచి వచ్చింది. మేం పెట్టే పాలు తాగి, మేం పెట్టే వెన్నలు తిని, మేం పోసే నేతులు తాగి, మాతో ఆటలాడుతూ, దెబ్బలు కొడితే కొట్టించుకుంటూ, మొట్టికాయలు వేస్తే మొట్టించుకుంటూ, రోటి కట్టేస్తే కట్టించుకుంటూ ఉండేటటువంటి పుణ్యం మా కోసం వచ్చిన పుణ్యం ఒకటి ఉందయా? ఉందా పుణ్యం? ఉంది. ఏం పుణ్యం ఇది? ఎక్కడుంది? ఎంత ఉంది అంటే లోకంలో మనం చేసుకుంటే వచ్చే పుణ్యానికి జ్ఞానం ఏమి ఉండదండి. అది మనం ఎంత జనరేట్ చేస్తే అంతే పుణ్యం వస్తుందండి. అనుభవించగానే తరిగిపోతుందండి. 3 దోషాలు దానికి. కానీ మా పుణ్యం అలా కాదు. మా పుణ్యం పుట్టలే, మా పుణ్యం పోదు. మాది జనరేట్ చేసి ఎనర్జీ పుట్టించాల్సిన పుణ్యం కాదు మాది. మాది హై పవర్ గ్రిడ్ మాది. అందులో ఎప్పుడూ కరెంట్ ఉంటుంది. అది ఎప్పుడు పోవడం అనేది ఉండదు. పైగా లోకంలో ఉండే పుణ్యాలు పాపం పెరిగితే తరిగిపోతాయండి. మా పుణ్యం పాపం అనేటటువంటి దాన్ని దగ్గరికి రానివ్వని పుణ్యం అండి. అపహత పాప్మ. ఇది మా పుణ్యం. ఏమిటి మీ పుణ్యం? ఉందన్నై పిరవిప్పెరుందనై పుణ్యం యాముడయోం. మాకందరికీ గొప్ప పుణ్యం ఉందయా. ఏమిటా పుణ్యం? నువ్వే మా పాలిటి పుణ్యం. లోకంలో పుణ్యానికి తెలివితేటలు లేవు, కానీ మా పుణ్యం నువ్వు. నీకు తెలివితేటలు ఉన్నాయి కదా. నీకు తెలివి ఉంటే ఇంక మాకెందుకయా? ఉందన్నై పిరవి. పైగా నువ్వు ఎక్కడ పుట్టావు? జన్మ లేనివాడివి, మా కోసం నువ్వు జన్మించావు. కర్మ లేనివాడివి, మా కోసం నువ్వు కర్మాచరించావు. మా కోసం నువ్వు అన్నీ చేసుకుంటూ ఉంటే మాకెందుకయ్యా అవన్నీ? మేము ఆర్జించుకున్నది మేము లేవని చెప్పాను తప్ప మా కోసం నడిచి వచ్చిన పుణ్యం లేదన్నావా ఏమిటి? నువ్వు లేవన్నావా? మేము నీ దయ లేదన్నావా? నువ్వు తక్కువ వాడివన్నావా? నువ్వు చేతకాని వాడివన్నావా? నీలో యోగ్యతలు లేవన్నావా? యు ఆర్ ఆమ్నిపొటెంట్, యు ఆర్ ఆమ్నిషెంట్ అండ్ యు ఆర్ దేర్ ఫర్ అస్. సో
There is nothing that what we have acquired, but everything that came for us, chose us, is there with us. నువ్వే మా పాలిటి పుణ్యం. ఉందన్నై పిరవి పెరుందనై, నిన్ను మావాడిగా నిత్యసూరులందరికీ కూడా అందకుండా పైనుండేటటువంటి నిన్ను మాలో ఒకడిగా మేము పొందామే. ఏం పుణ్యమయ్యా మాది? ఇదేం సామాన్యమైన పుణ్యమా? అంచేత మా పుణ్యం తక్కువేం కాదు, మాకు లేకపోవడం అనేది లేదు, ఇది మేము తెచ్చుకున్నది అంతకంటే కాదు. యాముడయోం, కావలసినంత ఉందయ్యా ఇది మాకు. చాలండి, మా దగ్గర పెద్ద జ్ఞానం ఉంటేనో, మా దగ్గర గొప్ప యోగ్యతలన్నీ ఉంటేనే మీకు ఇవ్వాలని రూలా ఏమిటి? కురైవొన్రుం ఇల్లాదా గోవిందా, ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యాముడయోం, కురైవొన్రుం ఇల్లాద గోవిందా. నీ లోపల ఏం లోటే? నీకైతే లోటు లేదు కదా, మాకైతే అన్నీ లోట్లే. నీకైతే ఒక్కటి కూడా లోటు లేదు దాంట్లో. చూడు, ఇక్కడ ఒక పెద్ద గొయ్యండి, ఇటు పక్కన పెద్ద కొండండి. మీకు రోడ్డు వేద్దాం అనిపించిందండి, ఏం చేస్తారు చెప్పండి మీరు? శుభ్రంగా ఆ కొండని కొడతారు, ఈ గోతిని పూడుస్తారు, చక్కగా బ్రహ్మాండం అంటే లెవెలింగ్ చేస్తారు, హాయిగా దాన్ని ఎంజాయ్ చేస్తారు. మా డాక్టర్ గారు చేసే పని రోజు అదే కదండి. మై హోమ్ చేసే పని ఏంటండి? ఎక్కడైనా కొండలుంటే చక్కగా వాటన్నిటిని కూడా సాఫ్ చేయడం, ఎక్కడైనా గోతులుంటే వాటన్నిటిని లెవెల్ చేసేయడం, బ్రహ్మాండంగా భూజాలు, బ్రహ్మాండంగా అవతారాలు, బ్రహ్మాండంగా ఇంకొకటి విహంగములు ఎన్నెన్నో వస్తాయో దాంట్లో అన్నీ వచ్చేస్తుంటాయి. అంటే నీ దగ్గర అన్నీ ఉన్నాయి కదా, మా దగ్గర ఏమీ లేవని చెప్పాం కదా, అంచేత నువ్వేం చేయొచ్చును? మా లోటంతా నువ్వు పూరించచ్చు. ఊరుకోండి, బ్యాంకు నిండా డబ్బులు ఉన్నాయి, మనకి బోల్డంత డబ్బులు కావాలి, అందుకని వాడు మీకు ఇస్తాడా? ఏమండి, డబ్బు ఉన్నవాడు అలా లేనివాడికి ఇవ్వాలని రూలా ఏంటి ఎక్కడైనా? అలా ఇచ్చేటట్టయితే లోకం అంతా ఎప్పుడో బాగుపడిపోయి ఉండేదండి. ఉన్నవాడు ఎంతమంది లేరండి? అవసరాలు ఎంతమందికి లేవండి? అందులో పాడు చేసుకోవడం కాదు, జెన్యువైన అవసరాలు ఎంతమంది అవసరాలు ఎంతమందికి లేవండి? ఇప్పుడు మనకి రామాజుల ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే మనకి బోల్డ్ అంత కావాలి, ఇక్కడ అవసరమే కదండి. మరి కావలసినవంతే బోల్డ్ అంతమందికి ఏమిటో ఎవరిని చూసాను 4,000 కోట్లు, 5,000 కోట్లు, 10,000 కోట్లు, 20,000 కోట్లు, 30,000 కోట్లు, అంత వేల కోట్లలోనే. మాకు 1,000 కోట్లు అక్కర్లేదయ్యా, ఒక 100 కోట్లు చాలయ్యా, మా పని పూర్తి అయిపోతుందయ్యా అంటే ఎవడు రావట్లేదు ముందరికి. కురైవొన్రుం ఇల్లాదా గోవిందా, నువ్వు లోటు లేనివాడవా అన్నారు మనవాళ్ళు. ఊరుకోండి, పెద్ద ఉన్నవాడినైతే లేని వాళ్ళకి ఇవ్వాలని రూలా ఏంది ఎక్కడైనా? అక్కర్లేదు. కానీ నీ వాళ్ళకి నువ్వు ఇచ్చుకోవా? ఉందన్నోడు ఉరవు, నీతోటి ఉండే సంబంధం మాకు. ఇప్పుడు ఎంత కరోడుపత్తి, వేల కోట్లు సంపాదించినా ఎవడి కోసమండి వాడు తినేది 4 మెతుకులండి. అందులోనూ కొంత రుచి ఉంటుందో తెలియదు, రుచి లేకుండా తింటాడో తెలియదండి. డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి కానీ వాడు తినాలి. ఒక డాక్టర్ ఒరే నువ్వు తీపి తినడానికి వీల్లేదురా, నువ్వు కారం తినడానికి వీల్లేదురా, నువ్వు పులుపు తినడానికి, నువ్వు ఉప్పు వేసుకోవడానికి వీల్లేదురా అంటే చచ్చినట్టు వాడు ఆ తినే 2 మెతుకులు కూడా చప్పటి మెతుకులే తినాల్సి వస్తున్నాయి. బట్ హీ మే బీ ఎర్నింగ్ millions and millions and trillions and zillions of dollars, but still he eats only this much, isn't it? ఎవడి కోసం అండి? తన వాళ్ళ కోసమే కదండి, ఆర్జించి పెట్టిన తన వాళ్ళ కోసమే కదండి. అంచేత ఎవడైనా తన వాళ్ళకి ఇచ్చుకుంటారు, బయట వాళ్ళకి ఇవ్వాలని రూల్ ఏం లేదు. నువ్వు చెప్పినట్టుగా కరెక్టే, నువ్వు ఉన్నవాడివి, మేము ఏమీ లేని వాళ్ళం, అంత మాత్రం ఇవ్వక్కర్లేదు మామూలుగా అయితే. కానీ ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ అది కాదు. ఉందన్నోడు రవేల్, నీతో మాకుండే సంబంధం ఉంది చూసావా, ఈ సంబంధాన్ని చూసి ఇవ్వాలి. మేమంతా ఎవరి వాళ్ళం? మేమంతా నీ వాళ్ళం. మేమే ఎక్కడికి వచ్చామనుకుంటున్నావు? అయోధ్యకు వచ్చామనుకుంటున్నావా? లేకపోతే మరో పరంపదానికి వచ్చామనుకుంటున్నావా? మా కోసం నువ్వు కూడా గొల్ల పిల్లవాడివే వచ్చావు, తెలుసునా? మర్చిపోయావా? మేము బయటికి ఎక్కడికి వెళ్ళలే,
మా పుణ్యం మా కోసం కాళ్ళు పెట్టుకుని నడిచొచ్చింది. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు మీరు మంచి పనులు చేయాలంటే మంచి పనులు చేసే చోటుకి వెళ్ళి చేయాలండి. చేయించేవాడిని పట్టుకుని చేయాలండి. వాడి సంభావన కూడా ఇచ్చుకుని చేయించుకోవాలండి. మా పుణ్యం మేము ఏం చేయలే, మా ఊరికి తనంతట తాను నడిచొచ్చి మాతో పాటు కలిసి పెరుగుతోంది కదా. అంచేత నువ్వు మా పాలిటి పుణ్యం ఉన్నాయి. అయితే మామూలుగా అయితే నువ్వు మాకేం ఇవ్వక్కర్లే, కానీ మేము ఎవరి వాళ్ళం, నీ వాళ్ళమే కదా. ఉందన్నోడు రవు, మనకి వాడికి ఏం సంబంధం అండి? ఒక సంబంధమా? 9 రకాల సంబంధాలు ఉన్నాయని చెప్పాం కదండి మీకు ఆ మధ్యన. మనకి భగవంతుడికి ఎన్ని సంబంధాలు ఉన్నాయండి? 9 సంబంధాలు ఉన్నాయి. మనం ఉన్నాం కనుకనే ఆయన భగవంతుడండి. మనం లేకపోతే ఆయనకి భగవంతుడు అనే పేరు 0. ఇప్పుడు ఆయనకి తండ్రి పేరు ఎప్పుడు వస్తుందండి? కొడుకుంటే ఆయన పేరు తండ్రి అండి. కొడుకో కూతురో ఎవరో ఉంటే వాడికి పేరు వస్తుందండి. అది లేకుండా వాడిని తండ్రిని ఎవడు అంటాడండి? ఇప్పుడు ఒక ఆవిడని భార్య అని ఎవరంటారండి? ఎవరిని అంటారండి? భర్త గారుంటూ ఒకరుంటే వాడికి భార్య అని పేరే వస్తుందండి. లేకపోతే పేరు ఇంకో కొత్త పేరు ఏదో పెడతారండి. భర్తని ఎవరిని అంటారండి? ఓ భార్యామణి గారు ఉంటే అప్పుడు ఆయనకి భర్త గారని పేరు పెడతారండి. లేకపోతే ఆయనకు కూడా ఇంకోటిదో విధురుడు అని పేరు పెడతారండి. ఆయనకి భర్త అని అనరండి. అప్పుడే భగవంతుడని ఎప్పుడంటారు? మేమంతా ఉంటే నిన్ను భగవంతుడు అంటారు. మేము లేకపోతే నీకు ఆ పేరే లేకపాయే. ఏమండి? ఇప్పుడు దేవుడు జీవులు లేకపోతే ఆయన ఎవడికో రాజు, ఒక ఆయనకి పేరు రాజు, పాలకుడు. పాలకుడు ఎప్పుడవుతాడండి? ఆయన పాలించే వాళ్ళ పాలనకిలో ఒదిగి ఉండేవాళ్ళు ఎవరైనా కొందరు ఉంటే వాడు పాలకుడు అవుతాడు. అంటే కొన్ని బొమ్మలు పెట్టుకుని ఒకవేళ ఎవరు లేకపోతే, కొంతమందికి ఎవడో ఉండండి అలాగే, వాడే కొన్ని బొమ్మలు పెట్టుకుని వాడు పెద్ద సింహాలు ఉండేటువంటి కుర్చీలు పెట్టుకుంటాడు పక్కన. మామూలుగా సింహాలు వాడి దగ్గర ఉండవు కదా, అంటే దీనికే 2 సింహాలు తయారు చేయించి పెట్టుకుంటాయండి. మీరు ఎప్పుడైనా తమిళనాడు అటు వెళ్ళినప్పుడు ఎలక్షన్స్ టైంలో అక్కడ హోర్డింగ్స్ చూడాలండి. ప్రతి లీడర్ పక్కన సింహాలు ఉంటాయండి. అదే వాడు బతుకంతే, వాడు పూర్వజన్మలు అలా పుట్టినవాడే. పొరపాటు మళ్ళీ ఇప్పుడు ఈ జన్మలో ఇలా వచ్చాయండి వాడు. అది తెలియజేసుకోవాలండి. ఎంత లక్షణం ఉంటే మాత్రం, కానీ వాడు తెలియజేసుకుంటాయండి. అంచేత ఇటో సింహం అటో సింహం వెనకాతలో సింహం పెట్టుకుని వీడు దాని మీద కూర్చొని మన మాట వినేవాడు ఎవడు ఉండడు కదా. అంచేత ముందర 2 బొమ్మలు పెట్టుకుని ఆ బొమ్మల నెత్తి మీద కాలు పెట్టి ఎవడనుకుంటున్నావు, నేనేమనుకుంటున్నావు అంటూ వీడు మాట్లాడతాడు. వీడు వాడిని పాలకుడు అంటారా మీరు? ఇంత ఆర్భాటం అక్కర్లేదండి. వీడు చెప్పిన మాటని 10 మంది పాలించేవాడు ఉంటే అప్పుడు వీడు పాలకుడు. వీడు పాలకుడు, వారు పాల్యులు. మనమంతా పాల్యులం, ఆయన పాలకుడు. ఆయన మనకందరికీ రక్షకుడు. మనం ఆయన రక్షణలో ఉంటే ఆయన రక్షకుడు, లేకపోతే ఆయన రక్షణ ఎవరికి కావాలండి? సో భగవన్, మాకు నీకు 9 రకాల బంధాలు ఉన్నాయి. మేము లేకపోతే నీకు కూడా 0. నీ రూపం కూడా పాయ్. అంచేత నీ రూపం ఉండాలంటే మొదట మమ్మల్ని జాగ్రత్త పెట్టుకోవాల్సిన బాధ్యత నీకుంటుంది. అంతే కదండి. సో ఉందన్నోడు రవు, నీకు మాకు ఒక బంధం ఉందాయా అన్నట్టు. ఊరుకుందరు, పెద్ద బంధాలకే ఉంది. బంధాలు ఎక్కడి దాకా వస్తాయండి? అక్కడ దాకా వెళ్ళి అక్కడ చేయవలసిన సంస్కారం ఏదో చేసిన తర్వాత వీపు మీద ఒక కుండ పెట్టుకొస్తారటండి. ఆ కుండ పెట్టుకుని 10 అడుగులు వెయ్యాలట. అదే 2 అడుగుల తర్వాత 3 అడుగుల తర్వాత ఆ కుండని వదిలిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలట. వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళు ఒడిచి పట్టుకుంటాడు, ఏమిటి తెలియదు మనకి, ఎందుకునో తెలియగానే అలా చెప్పారండి. ఆ కుండని అట్లాగే వదిలిపెట్టేస్తే ఒక కుండెడు నీళ్లతోటి బంధము కాస్త ఆవేల్టితోటి తెగిపాయ్. అంతే కదా. బంధానికి హద్దు ఎంత దాకా? కుండెడు నీళ్ల దాకా. అంచేత పెద్ద ఏదో బంధం అంటారేంటి? ఉందన్నోడు రవు, నీకు మాకు బంధం ఉందాయా? బంధం కలిగిన వాళ్ళకి తన బంధువులకి ఇచ్చుకోరా? మేమంతా నీ బంధువులం కావా? బంధాలు కుండ నీళ్ళతో పోతాయిలేండి అన్నట్టండి. నో, అలా పోయేది కాదయ్యా మన బంధం. నమక్ ఇంగు
ఒழிక్క ఒழியாது. నీకు నాకు ఉండేటువంటి బంధాన్ని స్వామి నువ్వు తీసుకుందామన్నా, మేము వదిలేద్దామనుకున్నా, ఇద్దరం కలిసి కాంప్రమైజ్ అయిపోయి డైవర్స్ ఇచ్చుకుందామన్నా తొలగిపోయే బంధము కాదు ఇది. సూర్యుడికి ఎండకి ఉండే బంధం లాంటిది. ఎవరు తీయగలరండి ఆ బంధాన్ని? దీపానికి కాంతికి ఉండే బంధం లాంటిది. తీయగలరా మీరు? పుష్పానికి పరిమళానికి ఉండే బంధం లాంటిది. తొలగించగలమా దాన్ని? నో. ఈ జీవుడికి దేవుడికి ఉండే బంధము ఒకడు తొలగిస్తే తొలగేది కాదు. ఇంగ్ ఒழிక్క ఒழியாது. ఈ మా కోసం నువ్వు వచ్చావు, ఇప్పుడు మా కోసం నువ్వు శ్రీమూర్తివై మా మధ్య ఉంటున్నావు. ఈ బంధం తొలగిస్తే తొలగేది కానే కాదయా. తొలగిస్తే నేను పోతా, నువ్వు పోతా, ఇద్దరం కలిసిపోతేనే తొలగుతుంది బంధం. ఒకటి ఎప్పుడు ఉండదు. ఒకటి దాని దేర్ ఇస్ నో ఎగ్జిస్టెన్స్ ఎట్ ఆల్. ఓం అన్నా అంటే ఆ ఉండాలి, మా ఉండాలండి, అప్పుడే అది ఓం అవుతుందండి. ఆ తీసేసిన ఓం పాయ్, మా తీసేసిన ఓంకారం పోయ్. తెలుసునండి. అంచేత రెండు ఈక్వల్ ఇంపార్టెన్స్, రెంటికి ఈక్వల్ ఇంపార్టెన్స్. ఇందులో ఏది వదిలినా ఏది ఉండవు. మమ్మల్ని వదిలితే నువ్వు ఉండవు, నిన్ను వదిలితే మేము ఉండవు. ఇంగొழிక్క ఒழியாது. ఇది మనం చెప్పాల్సిందండి. భగవంతుడికి మనకి ఉండేటటువంటి అవిచ్ఛిన్నమైనటువంటి బంధాన్ని, అవినాశ్యమైనటువంటి బంధాన్ని మనం స్పష్టం చేయాలండి భగవంతుడి దగ్గర. ఆయన పరిపూర్ణుడనే విషయాన్ని మనం చెప్పాలి. మనకి ఆయనకు ఉండే బంధము తెగనిదని స్పష్టం చేయాలి. మనలో లోపాలు చెప్పుకోవాలి. ఆయనలో ఉండేటువంటి పరిపూర్ణతని కూడా నువ్వు డిక్లేర్ చేయాలి. ఆ తర్వాత మనం చేసిన తప్పుల్ని కూడా ఆయన ముందర తప్పకుండా స్పష్టంగా ఒప్పుకోవాలి. మన వాళ్ళు ఆ మాట చెప్తున్నారు, స్వామి నిజమే మేము చాలా గొప్పవాడిని అన్నారు కదా, ఇప్పుడు నన్ను ఎలా పిలవాలో మీకు అర్థమైంది. ఏమని పిలిచారు ఇప్పుడు మీరు నన్ను? కురయొన్రుం ఇల్లాదా గోవింద, లోపము లేని గోవిందుడా అన్నారు. ఇప్పుడు తెలిసిందా నన్ను గోవిందా అని పిలవాలని? గోవిందుడు అంటే అర్థం ఏంటి చెప్పుకున్నాం మనం? పశువులకి ముందు తినిపించి వాటి కడుపు నిండిన తర్వాత తాము తినేటటువంటి వర్గం వీళ్ళు. మేమంతా నీ వాళ్ళం, మమ్మల్ని తృప్తిపరిచిన తర్వాత కదయ్యా నీకు ఆనందం అని మన వాళ్ళు. నువ్వు మమ్మల్ని కాపాడటం కోసమని ఒకనాడు పర్వతం 7 రోజులు ఎత్తిపట్టి గోవింద టైటిల్ సంపాదించాడు కదండి, రక్షకుడని నిరూపించుకున్నాడు. అది తెలిసేటట్టుగా ఇవాళ చెప్పారు, గోవిందా కురయొన్రుం ఇల్లాదా గోవిందా అని పిలిచారు. ఇప్పుడు నన్ను గోవిందా అని పిలవని తెలిసిందా? ఇదివరకు ఏవో పెద్ద పెద్ద కొత్త పేర్లు ఏవో పెట్టి పిలిచారే. నిన్న మీకు ఒక కథ చెప్పాను, జ్ఞాపకం ఉందా? ఇప్పుడు మన ఊళ్ళో ఉండేటండి పుల్లిగాడు, వాడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు అనుకోండి, ఒరే పుల్లిగా అని పిలిస్తే మాట్లాడతట్టండి వాడు. మిస్టర్ పుల్లారావు ఐఏఎస్ గారు, కష్టపడి సంపాదించుకున్నాడండి వాడు. దాన్ని మీరు రికగ్నైజ్ చేయకపోతే, వాడు మీ వాడే కావచ్చు, ఆయన కష్టపడి సంపాదించుకుని దాన్ని మీరు రికగ్నైజ్ చేయకుండా వదిలేస్తే వాడిని అవమానించడం కదండి. భగవంతుడు తాను కృష్ణావతారం ఎత్తినప్పుడు ఆయనకు అసలు పేరు కృష్ణ అని ఉన్నా ఆయన కష్టపడి సంపాదించుకున్న టైటిల్ ఒకటి ఉంది. ఏంటది? గోవిందా. ఇది అవతారానికి మాత్రమే యూనిక్ అండి, పరమపదనాథుడికి కాదు, ఆ అవతారానికి అది యూనిక్. అంచేత గోవిందా అని ఈవేళ పిలవాలి తెలిసిందా మీకు నన్ను? నిన్నటిదాకానేమో ఏవో పెద్ద పెద్ద పేర్లు పెట్టి పిలిచారు కదా మీరు. ఏం పేర్లు పెట్టి పిలిచారు నిన్నటిదాకా? నారాయణ, కేశవ, దామోదర, ఏదో పార్కడల్ పయ్యొత్తున పరమన్ ఇలా పిలిచారు కదా. అంటే ఐఎమ్ సారీ సార్, அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை சிறு பேரழைத்தனவும் సీరి అరుళాదే. స్వామి కోప్పడతారట ఎలాగా? 3 కారణాల చేత నువ్వు మా మీద కోప్పడకూడదు. 3 రకాల స్థితి ఉండేవాళ్ళ మీద మీరేనా కోప్పడకూడదండి. ఎవరి మీద? ఎవడో ఒకడికి పాపం మైండ్ ఆబ్సెంట్ అండి, తెలివి తక్కువవాడు,
ఏదో మాట్లాడుకుంటూ రోడ్డు మీద అలా పోతుంటారు. ఎప్పుడైనా చూసారా కొంతమందిని మీరు ఇలాగా? దే హ్యావ్ నో మైండ్ ఎట్ ఆల్. వాళ్ళకి పాపం ఏదో జన్మతహవో లేదా మధ్యలో ఏదో వచ్చినటువంటి కొన్ని రోగాల వల్లనో బై సమ్ ఆడ్ రీజన్ వాళ్ళకి పాపం జ్ఞానం పోయింది. ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకున్నప్పుడు ఏదో పిచ్చి 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 మాటలు మాట్లాడిస్తుంటారు. వాడు పిచ్చివాడని తెలిసి వాడు మాట్లాడే మాటలు పట్టించుకొని ఎవడైనా సీరియస్ అవుతాటండి? అవ్వకూడదు. తెలివి తక్కువ వాడాడిన మాటలని పట్టించుకోకూడదు. నెంబర్ 1 జ్ఞాపకం పెట్టుకోండి. కొంతమంది అప్పుడప్పుడు చూడండి వాడు నన్ను ఎలా అన్నాడో, అసలు నన్ను ఎందుకు అనాలండి, అసలు నేనేం తప్పు చేయకుండా వాడు అలా నన్ను అనొచ్చా? వాడు తెలివి తక్కువ వాడు అనుకోయా, అయిపోయా. ఏమండి మాటలంటే వచ్చి మిమ్మల్ని కొడతాయటండి? కొట్టవు కదా. మాటల్ని అసలు ఫిజికల్గా హ్యాండ్లింగ్ చేయడం కంటే మాటల్ని పట్టుకుని సీరియస్ అయిపోయే రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయే కేసెసే ఎక్కువండి. వాడో మాట అన్నాడని వీడో మాట అన్నాడని మాటలు పట్టించుకొని సంబంధాలు తెంపేసుకుంటారండి. వెరీ సింపుల్ సొల్యూషన్, మాట పట్టించుకోకండి. పిచ్చోడు అనుకోండి, అయిపోయి. పిచ్చోడు అన్న మాటని ఎవడైనా పట్టించుకుంటాడండి ఎప్పుడైనా? పట్టించుకో. సో పిచ్చితనం ఉన్నవాడి మాట పట్టించుకోకూడదు. నెంబర్ 1. మేమంతా పిచ్చోళ్ళం, మేము గొల్లపిల్లలం కదా. అంచేత మేమన్న మాటలు మేము నిజంగా ఇదివరకు ఏదో నిన్ను ఏదో చిన్న చిన్న మాటలతో పిలిచాం. నీ అవతారంలో సంపాదించుకున్న పెద్ద పేరు గోవింద పేరు. మిగతావన్నీ దాంతో కంపేర్ చేస్తే దాంట్లో చిన్న చిన్నవే. ఆ పేరుతో నేను పిలిచాం. కానీ ఒకటి, మేము పిచ్చోళ్ళం. మాలో ప్రేమ పిచ్చి ఎక్కువ. ఏదో పీల్చేశాను నిన్ను. కానీ పిచ్చోడు ఆడిన మాటలు పట్టించుకోకూడదు, తెలుసు కదా నీకు. అంచేత అరియాద, కోప్పడకూడదు మా మీద. 2వ లక్షణం పిళ్ళైగళ్ళు, మేము చిన్నపిల్లలం. ఏమంటే చిన్నపిల్లలు ఆడిన మాట పట్టించుకుంటారండి ఎవరైనా? చిన్నపిల్లలు అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటూ ఉంటారండి. ఇప్పుడు మన అజయ్లాగా ఏది మీరు నేర్పితే అది వాడికి వస్తుందండి. ఎప్పుడైనా వాడు ఈ ఇంటి వాళ్ళో ఆ ఇంటి వాళ్ళో లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు లేనప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటూనో ఏదో వెధవాయ్ అన్నారు అనుకోండి, కరెక్ట్గా వాడు అలాగే పట్టుకుంటాడు దాన్ని. ఆ తర్వాత మళ్ళీ నాన్నగారు వచ్చిన తర్వాత నాన్నగారిని చేసి వెత్తవాయ్ 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 అంటాడండి. అంటే పట్టించుకుంటారండి పిల్లాడిని? నాన్నగారి కోపం వస్తుందండి అది విని. సే మనవాడు వెధవాయ్ కూడా అంటున్నాడు, తిట్లు కూడా వస్తున్నాయి మా వాడికి అని పొంగిపోతాడండి. అంటే చిన్నపిల్లలు ఆడిన మాటలను పట్టించుకోవచ్చని సీరియస్గా తీసుకోవచ్చని ఎప్పుడైనా? 1 పిచ్చివాడు ఆడిన మాటని పట్టించుకోకూడదు. 2 పిల్లలు ఆడిన మాటని పట్టించుకోకూడదు. 3 ప్రేమించిన వాళ్ళు ఆడిన మాటల్ని పట్టించుకోకూడదు. ఏమంటే అప్పుడప్పుడు మీకు ఎవరి మీదైనా మంచి ప్రేమ చేత ఏదో ఒక్కొక్కసారి సరదాగా వాళ్ళని ఏదో ఒక ఆక్షేపించడం కోసమనో ఏదో సర్కాస్టిక్గానో ఏదో ఒక మాట అంటారు అనుకోండి, అంటే పట్టించుకుని సీరియస్ అయిపోతారటండి. ప్రేమించిన వాడి మాటని ఈజీగా తీసుకోవాలి, పిల్లల మాటని ఈజీగా తీసుకోవాలి, పిచ్చోడి మాటని ఈజీగా తీసుకోవాలి. మా దగ్గర 3 లక్షణాలు ఉన్నాయి. అరియాద పిళ్ళైగళోం అన్బినాల్. అరియాద మేమేం తెలివి తక్కువ వాళ్ళం, పిళ్ళైగళోం చిన్ని పిల్లలం, అన్బినాల్ ప్రేమ కలవాళ్ళం. ఈ 3 కారణాల చేత మేము ఏదైనా చేసినా నువ్వు పట్టించుకోవచ్చుటయ్యా, నువ్వు తెలివైన వాడివి కదా, నువ్వేమో బుద్ధి ఉన్నవాడివి కదా, బుర్ర ఉన్నవాడివి కదా. బుర్ర ఉన్నవాడు బుర్ర లేనివాడిని పట్టించుకుంటాటండి అలాగా. వాడేదో అన్నాడని ఏదో ఫీల్ అయిపోతే వాడు బుర్ర ఉన్నవాడే వీడు బుర్ర లేనివాడా ఏమనాలి? అంచేత ఇలాంటి నువ్వు పట్టించుకోవద్దా. ఇది అన్బినాల్, మేము ప్రేమ అధికం చేత అప్పుడప్పుడు ఇప్పుడు ఒక్కొక్కసారి ప్రియుణ్ణి ఏదో చిన్న మాట అనొచ్చండి, ఏదో అప్పుడప్పుడు కాలు తగలచ్చు, అప్పుడప్పుడు చేయి తగలచ్చు. హట్ నన్ను కాలుతో ముట్టుకుంటా చేత్తో ముట్టుకుంటా అని సీరియస్ అయిపోతాటండి ఎవడైనా? మేము అట్లాంటి వాళ్ళవేనయ్యా. అరియాద పిళ్ళైగళోం అన్బినాల్. ఈ 3 కారణాల చేత ఉందన్నయ్యి నువ్వు నిజంగా చాలా గొప్పవాడి మాకు తెలుసును, కానీ
గొప్పతనం పెట్టుకు మా దగ్గరికి నువ్వు రాలే, మా వాడివిగా ఉండడం కోసం మా దగ్గరికి వచ్చావు. ఈ మాట నువ్వు చెప్పావా లేదా ఇదివరకు? నువ్వు పర్వతం ఎత్తినప్పుడు మాకు అక్కడికి రావడానికి భయం వేసిపోయి మేము దూరంగా ఉండిపోతే, రేయ్ ఏమిటారు అలా ఉండిపోయారు, అహం ఓ బాంధవో జాత నాహం దేవ న యక్ష నచ రాక్షస అహం ఓ బాంధవో జాత. ఏంటి అలా చూస్తే భయపడిపోతున్నారు? నేను ఎవడనుకుంటున్నారు? నేను దేవతని కాదు, యక్షుణ్ణి కాదు, రాక్షసుణ్ణి కాదు, మీ వాడినర్రా, మీ యశోద కొడుకున్నారా, మీ కన్నయ్యనర్రా. రండి రండి పర్వతం కిందకి, మీ అందరూ కూడా చక్కగా దీని కింద చేరి ఆ వాన నుంచి రక్షణ పొందుదిరి. కానీ మీ బంధువునే నేను. పిలిచావా లేదా? నువ్వేనా పిలిచింది? మేము పిలిచాం అలాగా. అంచేత నువ్వు మావాడివని మాకు తెలుసునా, మావాడివని నువ్వు వచ్చావు. ఉందన్నై మా కోసం వచ్చినటువంటి నిన్ను, నువ్వు కష్టపడి సంపాదించుకున్న గోవింద అనే నామం ఉన్నప్పటికీ అది తెలియకుండా సిరుపేరరైతనవం ఏవో చిన్న చిన్న పేర్లతో నేను పిలిచి ఉంటాం. నీకు కొంచెం కోపం కష్టం వచ్చి ఉంటుంది. సిరి మా మీద కోప్పడకూడదయా. కోప్పడ్డం కూడా నీ ప్రేమే. నువ్వు కోప్పడ్డా ప్రేమే, నువ్వు తిట్టినా ప్రేమే, నువ్వు మాట్లాడినా ప్రేమే, ఏదైనా నువ్వు ప్రేమవే. సిరి అరుళాదే, మా మీద కోప్పడకయా. ఎందుకని? నువ్వెవడివి? ఇరైవా, నువ్వు స్వామివి, మేము నీ సొత్తు. ఇప్పుడు ఇది మన సొత్తు అండి. ఈ సొత్తుని మనకు కావాల్సితే మనం పెట్టుకుంటాం తప్ప ఇది ఇలా ఎందుకు ఉండాలి, ఇది ఇలా పొడుగ్గా ఎందుకు ఉండాలి లాగా నేను దీన్ని తీసుకోను అంటండి. ఇది మన వస్తువు అయితే నీకు ఇలా కాదంటే పోనీ ఇలా పెట్టుకో, ఇలా కాదంటే ఇలా పెట్టుకో, ఎలా కావాలంటే అలా నువ్వు పెట్టుకో. ఇది వస్తువు నీది. నీ వస్తువుని జాగ్రత్తగా పెట్టుకోడు నీ బాధ్యత, మా బాధ్యతడయ్యా. ఇరైవా, హో స్వామి, మేమంతా నీ పరికరాలమయ్యా. ఇది మనం స్వామి దగ్గర చెప్పాలి. దాని తర్వాత చెప్పాల్సిన మాట ఒక్కటి ఉందండి. నీలో జ్ఞానం ఉంది కనుక నువ్వు రాయో రప్పో అయితే నువ్వు అడగక్కర్లేదండి. కానీ జ్ఞానం ఉంది కనుక ఉన్నందుకు నీలో పొందాలనే త్వర ఉన్నట్లుగా నువ్వు చెప్పాలి. జ్ఞానం ఉన్నందుకు గుర్తది. నువ్వు చెప్పావు కనుక వాడు ఇవ్వాలని రూల్ ఏం లేదండి. నువ్వు ఎంత త్వర నీలో ఉందని చెప్పినా వాడు ఇవ్వకపోతే ఇవ్వకపోవచ్చు, అది వాడి చాయిస్. అది కానీ చెప్పడం నీ బాధ్యత. మా వాళ్ళు చెప్తున్నారు, నీ తారాయి పరై, మాకు కావలసినటువంటి ఆ పరై అనేటటువంటి దానిని తారాయి నువ్వు తప్పనిసరిగా ఇవ్వవలసింది. ఇక నువ్వు ఇవ్వకపోతే మేము ఉండలేము సుమా అన్నట్టుగా తమలో ఉండేటువంటి త్వర అతిశయాన్ని ఈవేళ మన ఆండాళ్ వ్యక్తం చేస్తోంది ఈ పాసురంలో. 28వ పాసురం. మనకి ఏ ఇతర సాధనాలు మాకు లేవు, కానీ నువ్వు కావాలని మాకు ఏవి అనుగ్రహించావో అవన్నీ ఉన్నాయి. ఇవ్వడానికి తగిన బంధము నీకు మాకు ఉన్నదని మేము గుర్తించినాము. అందుచేత నువ్వు యజమానివి, మేము నీ సొత్తు కనుక మాకు ఈ పరై అంటే ఏది మేము పొందదగునో ఆ ఫలితాన్ని వెంటనే ప్రసాదించుము అని మన వాళ్ళు నిష్కర్ష చేశారన్నమాట ఈవేళ పాసురంలో. పాసురాన్ని ఒకసారి చెప్పి ముగిద్దాం ఈ సెషన్ని. கரவைகள் பின் சென்று காணம் சேர்ந்துண்போம் அறிவொன்றுமில்லாத வாய்க்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறைவொன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடுறவேல் நமக்கிங்கொழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை சிறு பேரழைத்தனவும் சீரியருளாதே இறைவா நீ தாராய் பறை ஏலோரெம்பாவாய் சோச்சிஷ்டமாலிகா பந்தகந்த பந்துரஜிஷ்ணவே விஷ்ணுச்சித்ததனூஜாயை கோதாயை நித்யமங்களம் மாத்ருஷா கிஞ்சனத்ராணபத்தகங்கணபாணயே విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం
శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందనహేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. రేపు మనం ఉదయం పూట ఇక్కడ అనుసంధానం చేసుకుంటాం. జై శ్రీమన్నారాయణ.